అలానే శేషరావు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంట్రావర్ట్ అని చెప్పి చిరంజీవి గారు చెప్తున్నారు. అనేక ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనే దాని మీద ఆయన మాట్లాడారు. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రావర్ట్గా ఉండేవాడు, ఈ స్థాయికి వస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఆయన అంటున్నవాళ్ళు. సిగ్గు, బిడియం, నలుగురితో కలిసిపోకుండా ఒంటరిగా ఉండేటువంటి తనం, ఇవన్నీ కూడా ఇంట్రావర్ట్ యొక్క లక్షణాలు. అలాంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కొత్త కోణాన్ని సుస్మిత బయటపెట్టింది. మా బాబాయిలో కొత్త కోణం అంటూ ఒక విషయాన్ని బయటపెట్టారు. సాధారణంగా ఆయన పిల్లలతో, అంటే ఆ రోజు పిల్లలుగా ఉన్నటువంటి సుస్మిత, రామ్ చరణ్ వీళ్ళతోటి రాత్రి వేళల్లో కలిసి స్టోరీలు చెప్పేవాడట. ఆ కథలు కూడా ఏంటి, హారర్స్ కథలు, అలాగే ఇంగ్లీష్ సంబంధించినటువంటి సినిమాల కథలు. ఆ ఇంగ్లీష్ సినిమాల మీద అట్రాక్ట్గా ఉండడానికి, ఇంగ్లీష్ సినిమాల మీద ఆలోచనలు పోవడానికి సుస్మితకి గైడ్ చేసిందే పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మిక తాత్విక కోణం అనేది మా బాబాయ్లో ఉంది, ఇది చాలామందికి తెలియనటువంటి కోణం అని చెప్పి ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ప్రత్యేకమైన అంశం. సాధారణంగా బుక్కులు చదువుతారు పవన్ కళ్యాణ్ గారు, కొన్ని వేల బుక్స్ చదివానని చెప్పేసి ఆయనే అనేక సందర్భాల్లో చెప్పారు. జనసేన పార్టీని పెట్టినటువంటి తొలి రోజుల్లోనే అనేకమైన పుస్తకాలు చదివిన తర్వాత చెగువీర భావజాలం, కాంశీరామ్ భావజాలం, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆయన హిందూ మతం, సనాతన ధర్మం, వీటన్నిటిని కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మరి అబ్జర్వ్ చేస్తే ఆధ్యాత్మికత, తాత్వికత కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ జనసేన పార్టీలో కూడా కొత్త కొత్త పదాలను ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మెంబర్షిప్ డ్రైవ్ పెట్టారు. మెంబర్షిప్ డ్రైవ్ పెట్టి సహజంగా పార్టీలు ఏమంటాయి, కార్యకర్త అంటారు, కానీ ఉద్యమి అని చెప్పి పేరు పెట్టారు. ఇలా రకరకాలుగా ఆయన పేర్లు పెట్టడం వెనక కూడా ఈ తాత్వికత, అలాగే ఆధ్యాత్మికత అనేవి కూడా ఉన్నాయి. వీళ్ళంత వరకు మౌనంగా ఉంటారు, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. సో సుస్మిత చెప్పిన దాని ప్రకారం ఎక్కువగా ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూసేవాడు ఆయన. రాత్రి వేళల్లో హారర్ సినిమాలకు సంబంధించిన కథలు చెప్పేవాడు పిల్లలకి. కొంతమంది భయపడి వెళ్ళిపోయేవాళ్ళు అంట, రామ్ చరణ్ మిగతా వాళ్ళు. ఒక సుస్మిత మాత్రం ఇంట్రెస్ట్గా వినేదంట, ఏది హారర్ సంబంధించినటువంటి స్టోరీస్. ఆ విషయాన్ని ఆవిడ పంచుకోవడంతో ఇప్పుడు వైరల్గా మారింది ఆయనలో ఉన్నటువంటి కొత్త కోణం ఏంటి అనేది. సో దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.